హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ షాట్. ఈ షాట్ ఏంటంటే గైస్, ఈ మధ్య రీసెంట్గా అయితే బాగా మాడుగుల హల్వా అని చెప్పేసి బాగా ట్రెండింగ్ అవుతుంది కదా. అదైతే మాకైతే ఇక్కడ కనిపించింది. ఇప్పుడు అయితే ట్రై చేస్తాం, మీరు కూడా చూద్దరు. సో ప్రెసెంట్ మేము ఉన్న ప్లేస్ అయితే ఫెర్రీ ఘాట్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ హల్వా అయితే చాలా ఫేమస్ అని చెప్పి ట్రై చేసా, చాలా బాగుంది కూడా. హల్వా ప్రైస్ వచ్చేసి ఏంటంటే 200 చెప్పారన్నమాట పావు కిలో. టేస్ట్ వైస్ అయితే వర్తనే చెప్పాలి. ఇక సాయంకాలం ఇలా చాలా మంది అయితే ఇక్కడ కృష్ణమ్మ దగ్గరికి వచ్చేసి అయితే కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఫెర్రీఘాట్లో పానీపూరి బండ్లు అయితే చాలా ఉన్నాయి. అందరం కలిసి తలో ప్లేట్ పానీపూరి అయితే వేసేసాం. ఈ పానీపూరీలు ఏంటో మన హైదరాబాద్లో దొరికే పానీపూరిలా లేవు. ఇక నేనైతే బేల్పూరి చేయించుకుంటా ఉంటే ఈ బుడ్డోడు వచ్చి కాలు గుద్దేస్తా ఉన్నాడు. ఈ బేల్పూరి కలిపేటప్పుడు అయితే ఆ సౌండ్, దాంతో పాటు అక్కడి నుంచి వచ్చే అరోమా అయితే భలే అనిపించింది. ఆ కారంలో నిమ్మకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి కలుపుతూ ఉంటే భలే ఉంది తెలుసా అసలు. అయితే ఇక్కడ ఫెర్రీఘాట్ దగ్గర ఇక్కడ కొత్తగా అయితే పారాగ్లైడింగ్ అయితే పెట్టారు. మీకు ఇలా ఇంట్రెస్ట్ ఉన్న అయితే కంపల్సరీగా మీరు అయితే పారాగ్లైడింగ్ అయితే ట్రై చేయాలి అనుకుంటే మన ఫెర్రీఘాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయొచ్చు. ఇంట్లో అన్నం తిన్న తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి సరదాగా అందరం ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఓజీ సినిమాకి మళ్ళీ వచ్చాం. అంటే అందరికీ ఇది ఫస్ట్ టైం, నాకు మాత్రం సెకండ్ టైం. పైన ఓజీ పడాలా? హలో, ఫ్రెండ్స్, ఎక్కడికొచ్చారు సార్ మీరు? ఇక నెక్స్ట్ డే వచ్చేసి ఏంటంటే నేను మా మదర్ కలిసి అయితే తాడేపల్లిగూడెం అయితే స్టార్ట్ అయిపోయాం. మా చిన్నాన్నగారు వచ్చి దింపేసి వెళ్ళారు. జనరల్గా ట్రావెల్ చేసేటప్పుడు మీకు బస్ జర్నీ ఇష్టమా లేక ట్రైన్ జర్నీ ఇష్టమా కింద కమెంట్ చేయండి. సో ఇక్కడ నుంచి ఏంటంటే కొన్ని అయితే ఫొటోస్ ఫెరీఘాట్లో దిగినవి అటాచ్ చేస్తున్నా, చూసేయండి. ఇక్కడ దాకా కనుక వీడియో చూస్తుంటే కనుక మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఉంటానే.